అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకైతే జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్‌లనేవి రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుందండి. ప్రస్తుతానికైతే చాలా మంది అప్లికేషన్‌లు పట్టుకొని సచివాలయానికైతే పరిగెపెడుతున్నారు. మాకు పెన్షన్‌కైతే అప్లికేషన్‌లు తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది అప్పటికప్పుడు ఇన్‌కమ్ క్యాస్ట్‌లు ఇవన్నీ భద్రపరుచుకొని ఫోటోలు తీపిచ్చుకొని మనకైతే సచివాలయాలకైతే పరిగెపెడుతున్నారండి. ఇదేంటంటే మనకి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా కూడా చాలా మట్టుకైతే కొత్త పెన్షన్‌లనేవి ఇచ్చే అవకాశం ఉందనైతే చెప్పారు. అయితే జూన్ 12న అనేదైతే ఒక విషయం చక్కర్లు కొడుతుంది. ఈ విషయం ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధం అనేదైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఎవరైనా మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి కొత్త పెన్షన్‌లనేవి జూన్ 12 తారీఖున రిలీజ్ చేస్తారనేది మొదటగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఓన్లీ వితంతు పెన్షన్‌లు మాత్రమే ఇస్తారనేది కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే వితంతు పెన్షన్‌లకు సంబంధించి కూడా ఎటువంటి ఆన్‌లైన్ అయితే ఇప్పటి వరకు ఈ క్షణం నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి లాగిన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరగలేదండి. అయితే మనకి జూన్ 12న పెన్షన్‌ల పంపిణీ ఉంటుందా అంటే ఇంతవరకు ఎటువంటి పెన్షన్ లాగిన్ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకమే అండి. ఎందుకంటే 12 రోజుల్లో మనకి అప్పుడే ఈరోజు 2వ తారీఖు ఇంకా 10 రోజుల్లోనే మనకి కొత్త పెన్షన్‌లనేవి అప్లికేషన్ ఆన్‌లైన్ చేసి అందులో వాళ్ళు ఎలిజిబులా? కాదా? ఇనెలిజిబులా? అని చెక్ చేసి కొత్త పెన్షన్‌లు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద ప్రశ్నార్థకము. సో, మీరైతే ఒకసారి రీవెరిఫికేషన్‌కి రీచెక్ అయితే చేసుకోవచ్చు. దీన్ని బట్టే ఇక్కడే అర్థమైపోతుంది. ఒకవేళ ఉంటే జులైలో ఉండొచ్చు. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయినా సరే, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని పెన్షన్‌లు ఇచ్చేస్తాము అని చెప్తున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మనకి ముఖ్యమంత్రి గారైతే స్వయంగా చెప్పడం జరిగింది. లాస్ట్ మంత్ జరిగిన ప్రెస్ మీట్‌లో. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు ఉన్న దానికి మనకి కొత్త పెన్షన్‌లు వృద్ధాప్య పెన్షన్‌లు, ఒంటరి మహిళా పెన్షన్‌లు, అలాగే దివ్యాంగ పెన్షన్‌లు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తాము. బీసీలకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్‌లు ఇస్తామన్నారు కదా! అవి ఇటువంటి పెన్షన్‌లన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ప్రస్తుతానికైతే మేము వితంతువుల పెన్షన్‌లు అంటే విడో పెన్షన్‌లనేవి అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అయితే చెప్పడం జరిగింది. సో, ప్రస్తుతానికి అయితే ఇలా చెప్పారు. కానీ అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు సచివాలయాల్లో. ఎందుకు అంటే వెళ్ళిన వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోను అనైతే చెప్పకూడదు. వాళ్ళకదొక రూలు. సో, అందువల్ల తీసుకున్నారు. కానీ ఎటువంటి లాగిన్ అనేది రాలేదు. ఎవ్వరికీ కూడా అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ అయితే అవ్వలేదు. సో, ఇప్పటి వరకు ఎటువంటి లాగిన్ ఇవ్వలేదు. కంగారు పడి చాలా మంది పరుగులు పెడుతున్నారు పనులు మానుకొని కూడా. సో, మీరెక్కడ ఇబ్బందయితే పడకండి. ఎప్పుడైతే లాగిన్ ఓపెన్ అవుతుందో, ఎప్పుడైతే అప్లికేషన్‌లు ఆన్‌లైన్ అవుతున్నాయో, ఆ టైంలో అయితే మన ఛానెల్‌లో అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఒకేళ ప్రస్తుతానికి లాగిన్ ఇచ్చినా సరే ముందుగా అయితే వితంతు పెన్షన్‌లు ఇస్తారు. ఇంత బడ్జెట్ అయితే గవర్నమెంట్ దగ్గర లేదు. ఎందుకంటే 50 ఇయర్స్ తర్వాతే మేము 50 ఇయర్స్ ఎవరికైతే ఉన్నాయో బీసీలో వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇస్తాము అని చెప్పారు కదా! సో, అన్ని పెన్షన్‌లు ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఉండదు కాబట్టి, మేబీ విడతల వారీగా ఇచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికైతే ఈ మంత్ పెన్షన్‌లున్నాయంటే చాలా వరకు కష్టమండి. నేనైతే 50% ఛాన్సెస్ అయితే లేవని చెప్తాను. మిగిలిన 50% అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం మీద ఉందో తెలీదు కాబట్టి, సో, మనకైతే ఛాన్సెస్ అయితే ఈ మంత్ అయితే కష్టమే అండి. ఎందుకంటే 10 రోజుల్లో మనకి కొత్త పెన్షన్‌లనేవి ఇవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే లక్షల్లో పెన్షన్‌లనేవి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి వందల్లో అయితే ఈజీయే. వేలల్లో అయినా ఈజీయే. లక్షల్లో అంటే చాలా చాలా కష్టము. అందులోని వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో, ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒకవేళ ఇస్తే గనక డీఎంహెచ్ఓలయితే ఇస్తారండి. అలాగే వితంతు పెన్షన్‌లు కూడా ఇస్తారు. ఎందుకంటే దానికి సరైన డాక్యుమెంట్ భర్త పోయినట్టుగా డాక్యుమెంట్ ఉండి రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుంది కాబట్టి, ఆ పెన్షన్‌లయితే 100% ఛాన్స్ ఉంది. అది కూడా ఈ మంత్ అయితే కష్టమే. ఎక్కడ అయితే అఫీషియల్‌గా చెప్పాలనుకుంటే సీఎం గారు నిన్న ఇచ్చిన పెన్షన్ పంపిణీలోనే ఆయన అఫీషియల్‌గా చెప్పొచ్చు. ఆయన చెప్పలేదు కాబట్టి సీఎం గారు స్వయంగా చెప్పుంటే మనం నమ్మొచ్చు. ఆయన స్వయంగా చెప్పలేకపోయారు కాబట్టి ఇదైతే ప్రస్తుతానికైతే మనం సస్పెన్స్‌లోనే పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే పెన్షన్‌లనేవి ఆన్‌లైన్ జరగట్లేదు కాబట్టి ఈ మంత్ పెన్షన్ పంపిణీ అనేది మేబీ ఉండకపోవచ్చు. ఒకసారైతే మీ వీడియోని కంప్లీట్‌గా చూస్తే గనక లైక్ అయితే చేయండి మీకు నిజమనిపిస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.